స్కూల్స్‌కి, ఆర్ఎన్ఆర్ స్కూల్స్‌కి ఉన్న డిఫరెన్సియేషన్ ఏంటి? అంటే బేసిక్‌గా చాలా మంది పిల్లలు లాంగ్వేజెస్‌లో కూడా ఇబ్బంది పడడం చూస్తూ ఉన్నాం. డెఫినెట్లీ మా సో, దీని మీద ఏమన్నా ప్రత్యేకంగా వాళ్ళకి స్టడీ అందించడం గాని ఇలా ప్లాన్ చేస్తున్నారా? డెఫినెట్లీ మా గుడ్ క్వశ్చన్. ఇప్పుడు ఏదైతే కనుక నేను ప్రాబ్లమ్స్ ఏదైతే ఐడెంటిఫై చేస్తానో మిగతా స్కూల్స్ నుంచి, ఆ ప్రాబ్లమ్స్ అన్నీ అవాయిడ్ చేయడానికి ఏం చేస్తామంటే మా స్కూలింగ్ వచ్చేసి 3 కేటగిరీస్ చేసామా. ఫస్ట్ థింగ్ వచ్చేసి రైట్ ఫ్రమ్ ఎల్కేజీ, యూకేజీ, ఫస్ట్ గ్రేడ్, సెకండ్ గ్రేడ్, థర్డ్ గ్రేడ్. ఇది వచ్చేసి విజువలైజేషన్ కాన్సెప్ట్ అని పెట్టాం. ఇది వచ్చేసి ఎక్స్ట్రా మార్క్స్ అని చెప్పేసి ప్యానల్స్ తీసుకొని, ఆ ప్యానల్స్ దగ్గర ఏం చేస్తున్నామంటే ప్రతి కాన్సెప్ట్ కూడా 100% వచ్చేసి ఇప్పుడు స్టూడెంట్కి వచ్చేసి విజువల్గా తీసుకోవడానికి అవకాశం ఉండాలి. ఇప్పుడు వచ్చేసి చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను చూడమ్మా. ఒక ట్రాన్స్పోర్టేషన్ సిస్టమ్ ఉందనుకోండి. ఈ ట్రాన్స్పోర్టేషన్ సిస్టంలో వచ్చేసి రోడ్డు పైన ఏ వెహికల్స్ పోతాయి, వాటర్లో ఏం వెహికల్స్ పోతాయి, ఎయిర్లో ఏం వెహికల్స్ పోతాయి, అది కనుక మనము స్టూడెంట్కి వచ్చేసి బుక్ ఇచ్చామంటే కనుక వాడు నేర్చుకోవడానికి 2-3 పేజీలు ఉండదు, నేర్చుకోవడం కష్టము. వాడు కన్ఫ్యూజ్ అవుతాడు, అసలు రోడ్డు పైన వెహికల్స్ ఏంది, వాటర్లో వెహికల్స్ ఏంది, వాటర్లో వెహికల్స్ ఏంది, గాల్లో పోయే వెహికల్స్ ఏంది అని చెప్పి. అదే కనుక కాన్సెప్ట్ కనుక మనం కరెక్ట్గా చూపించగలిగితే, ఆ విజువలైజేషన్ చేయగలిగితే 100% వచ్చేసి ఆ స్టూడెంట్ వచ్చేసి రేపు క్లాస్ రావడానికి కూడా సంతోషంగా ఉంటాడు. అట్ ద సేమ్ టైం నేను ఏదన్నా ఆవిడ ఆల్రెడీ చూశాడు కాబట్టి వాడికి కాంపిటేటివ్ స్పిరిట్ డెవలప్ చేయాలంటే కనుక మనం వచ్చేసి ఆ చూసిన వెహికల్ ఏదైనా డ్రా చేయమన్నా కానీ డ్రా చేయడానికి అవకాశం ఉంటుంది. అదే బుక్లో తీసుకొని డ్రా చేయడం అనేది చాలా కష్టం. అది వచ్చేసి ఫస్ట్ వచ్చేసి రైట్ ఫ్రమ్ ఎల్కేజీ టు థర్డ్ గ్రేడ్ వచ్చేసి విజువలైజేషన్ అని పెట్టామా. ఈ విజువలైజేషన్ వచ్చేసి ఆల్మోస్ట్ 99% ఆఫ్ ద కాన్సెప్ట్స్ వచ్చేసి డెఫినెట్లీ దట్ విల్ బి షోన్ అండ్ ఎక్స్ప్లెయిన్డ్. నీ క్లాస్లో వచ్చేసి మొత్తం చూపించేసి ఎక్స్ప్లెయిన్ చేస్తుంటారమ్మా. రెండోది వచ్చేసి 4th నుంచి 7th వరకు వచ్చేసి కాన్సెప్ట్ విజువలైజేషన్ పెట్టాము. కాన్సెప్ట్ విజువలైజేషన్, కాన్సెప్ట్ ఎక్స్ప్లోరేషన్ పెట్టాం. ఈ కాన్సెప్ట్ ఎక్స్ప్లోరేషన్ ఏంటంటే, మా అబ్బాయి వచ్చేసి అమెరికాలో చదువుకున్నాడమ్మా. ఇప్పుడు వచ్చేసి అబ్బాయి 3rd ఇయర్ ఇంజనీరింగ్ చేస్తున్నాడు. 3rd ఇయర్ ఇంజనీరింగ్ చేసినప్పుడు వచ్చేసి ఇప్పుడు కంపెనీ పెట్టాడు, ఏఈజెడ్ఏ. ఈ కంపెనీ పెట్టాడు. అతని కింద వచ్చేసి అతను వచ్చేసి ఇక్కడ వచ్చేసి విఐడిలో వెల్లూరులో చదువుతున్నాడు. ఆ అబ్బాయి కింద పనిచేసే వాళ్ళు 10 మంది ఐఐటిఎన్స్ అనమాట. వాడికి ఆ ఎడ్యుకేషన్, ఆ నాలెడ్జ్ రావడానికి కారణం ఏంటంటే ఫస్ట్ థింగ్ వచ్చేసి కాన్సెప్ట్ ఎక్స్ప్లోరేషన్, అట్ ద సేమ్ టైం ఇండిపెండెంట్ ఎడ్యుకేషన్. ఈ కాన్సెప్ట్ ఎక్స్ప్లోరేషన్ అంటే ఏం లేదమ్మా. ఇప్పుడు వచ్చేసి మనకు వచ్చేసి ఏదైనా బాడీ పార్ట్స్ ఉన్నాయి. ఈ బాడీ పార్ట్స్ వచ్చి హ్యూమన్ బాడీ పార్ట్స్ ఉన్నాయి. హ్యూమన్ బాడీ పార్ట్స్లో బ్రెయిన్ కానీ, లేదంటే లంగ్స్ కానీ, లేదంటే లివర్ కానీ, లేదంటే హార్ట్ కానీ, ఇవన్నీ వచ్చేసి ఈ ఫంక్షనింగ్ ఏంటి, ఈ వచ్చేసి ఈచ్ అండ్ ఎవ్రీ ఆర్గాన్ యొక్క రెస్పాన్సిబిలిటీస్ ఏంటని కనుక మనం ముందు రోజు నెక్స్ట్ డే క్లాస్ ఏది జరుగుతుందో ముందు రోజు ఈ కాన్సెప్ట్ చెప్పేస్తామా. ఈ కాన్సెప్ట్ పైన రేపు క్లాస్ ఉంటుంది, హ్యూమన్ బాడీ పైన రేపు క్లాస్ ఉంది. అప్పుడు ప్రతి స్టూడెంట్ ఏం చేస్తారంటే ఆబ్వియస్లీ ఇంటికి పోయేసేసి ఎయిదర్ మన ప్లాట్ఫామ్ ఏదైతే ఎక్స్ట్రా మార్క్స్ ఇస్తున్నామో, లేదంటే గూగుల్ ఏదైనా సెర్చ్ చేసుకోవడమో, లేదంటే బుక్స్లో చదువుకోవడమో, వాడు వచ్చేసి ఆల్మోస్ట్ 1 to 2 pages వచ్చేసి ఆ కాన్సెప్ట్ పైన డీటెయిల్స్ మొత్తం రాసుకోరావాలమ్మా. డీటెయిల్స్ మొత్తం రాసుకొని వచ్చే స్టూడెంట్ ఏం చేస్తున్నామంటే, ఆ స్టూడెంట్ వచ్చేసి బోర్డు దగ్గర పోయేసేసి ఆ 5 to 10 minutes వచ్చేసి ఆ ప్రోగ్రామ్ వాడైతే ఏదైతే నేర్చుకున్నాడో దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు వచ్చేసి ఒకటి వచ్చేసమ్మా స్టేజ్ ఫియర్ లేకుండా పోద్ది. రెండోది వచ్చేసి లీడర్షిప్ స్కిల్స్ డెవలప్ అవుతాయి. మూడోది వచ్చేసి ఇంటర్నల్ కాంపిటీషన్ డెవలప్ అవుతుందమ్మా. ఇదో ఈరోజు వాడు రాసుకొని వచ్చాడు, నెక్స్ట్ డే నేను ఎందుకు రాకూడదు అని చెప్పేసి ఎప్పుడైతే ఇంటర్నల్ కాంపిటీషన్, ఎందుకంటే మన దగ్గర వచ్చేసమ్మా కాలేజీలో అయినా లేదంటే స్కూల్లో అయినా ఉండే 30 స్టూడెంట్స్ ఉంటారు క్లాస్కి. ఈ 30 స్టూడెంట్స్ వచ్చేసి ఇంటర్నల్ కాంపిటీషన్ ఎప్పుడైతే క్రియేట్ అవుతుందో ఆబ్వియస్లీ వాళ్ళు వచ్చేసి ఇప్పుడు అంత చిన్న వయసులో ఒకటి బోర్డు దగ్గర పోయి నిలబడుకుంటున్నా అంటే కనుక ఆబ్వియస్లీ వాడు ఫ్రెండ్స్ కూడా వచ్చేసి నేను రేపు వెళ్ళాలి, మొన్నాడు వెళ్ళాలని చెప్పేసి ఆ విధంగా ఉంటారు అనమాట. ఓకే, ఏదన్నా సార్ టఫ్ కాన్సెప్ట్ వచ్చినప్పుడు మీరు ఏం చేస్తున్నారు? టఫ్ కాన్సెప్ట్ వచ్చింది అనుకోండి, ఆబ్వియస్లీ టీచర్ ఏం చేస్తారంటే ఒకవేళ ఇన్ కేసు కాన్సెప్ట్ కనుక వీళ్ళు ఎవరు ఎక్స్ప్లోర్ చేసుకొని రాసుకోరాలేకపోయినా అంటే కనుక మన టీచర్ వచ్చేసి మొత్తం కాన్సెప్ట్ అంతా ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. ఎక్స్ప్లెయిన్ చేసే ముందు ఆయన 5 minutes ఏం చేస్తుంది అంటే కనుక డెఫినెట్లీ మీరు ఈ విధంగా ట్రై చేసి, ఇది వాళ్ళు వచ్చేసి ఏం చేశారమ్మా మీరు ఈ కాన్సెప్ట్ పైన, మీరు వచ్చేసి గూగులింగ్ చేశారా, లేదంటే కనుక ఎవరైనా బుక్స్ చదివారా, లేదంటే మన ప్లాట్ఫామ్లో చూసారా, ఇవన్నీ ఏం చేయకుండా ఇవన్నీ ట్రై చేసి ఉండాల్సి అని చెప్పేసి ఈ ప్రోగ్రామ్లో మళ్ళీ ఇలా చేసిండొచ్చు అని క్లీన్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారమ్మా. ఈ ఎక్స్ప్లెయిన్ చేయడం వల్ల అడ్వాంటేజ్ ఏంటంటే కనుక నెక్స్ట్ డే స్టూడెంట్ ఏదైనా కాన్సెప్ట్ ఇచ్చినప్పుడు వచ్చేసి ఈ రోజు ఏదైతే హింట్స్ ఇచ్చారు మేడము అవి రేపు ఫాలో చేసేసి దాని నుంచి మనం కాన్సెప్ట్ డెవలప్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇంకొచ్చేసి నేను చెప్పినట్టు వచ్చేసి 7th, 8th, 9th, 10th ఇది వచ్చేసి ఇంటిగ్రేటెడ్ ప్రోగ్రామ్. ఇంటిగ్రేటెడ్ ప్రోగ్రాంలో వచ్చేసి మా లెక్చర్స్ ఎవరైతే ఇక్కడ కూర్చోన్నారో ఈ లెక్చర్స్ కూడా స్టూడెంట్స్కి వెళ్తారమ్మా. యాక్చువల్లీ ఈ 8th grade, 9th grade, 10th grade క్లాసెస్కి వచ్చేసి అట్లీస్ట్ వీక్లీ 1 class వెళ్తారు. అండ్ అట్ ద సేమ్ టైం ఎవరైతే నేను చెప్పానమ్మా ఇక్కడ వచ్చేసి 204 సీట్స్ వచ్చేసి ఎయిమ్స్ కానీ అదర్ మెడికల్ కాలేజెస్ కానీ వచ్చాయి. సంకల్ప్ ఈయన డైరెక్టర్ వచ్చేసి డాక్టర్ వంశీ గారు కూడా వచ్చేసి మనకు మ్యాథ్స్ క్లాసెస్ తీసుకుంటారు. సో ఫౌండేషన్ వచ్చేసి నీకు ఏ స్కూల్స్ పోల్చుకున్నా కానీ ఇప్పుడు వచ్చేసి ఏ క్యాంపస్ అయినా తీసుకోమని చెప్పండి, నేను ఛాలెంజ్ చేస్తాను. ఏ ఒక్క క్యాంపస్ నుంచి కూడా 508 ఐఐటి సీట్స్ కానీ 204 వచ్చేసేసి మెడికల్ సీట్స్ కానీ ఏ క్యాంపస్ నుంచి కూడా వచ్చాడు, ఏ ఒక్క క్యాంపస్ నుంచి కూడా. ఇప్పుడు వచ్చేసి మన ఏదైతే కాలేజెస్ ఉన్నాయి ఇక్కడ
ఈ కాలేజెస్ మొత్తం కూడా ఏం చేస్తున్నాయంటే కనుక నీకు వచ్చేసి అన్ని క్యాంపస్లు కలిపి రిజల్ట్ వేసుకుంటున్నారు. అన్ని క్యాంపస్లు కలిపి రిజల్ట్ వేసుకోవడం కాకుండా ఒక క్యాంపస్లో ఒక బిల్డింగ్ నుంచి ఇంత రిజల్ట్ వచ్చింది ఎక్కడా లేదమ్మా. యాక్చువల్లీ మన ఆంధ్రాలో డెఫినెట్గా 2 తెలుగు స్టేట్స్లో ఎక్కడా లేదనమాట. మిగతా ఏదైనా ఆకాశ వాళ్ళని వచ్చేసి అది ఒకే క్యాంపస్ ఉండేసి వచ్చింటాయేమో కానీ మన స్టేట్స్లో చూసుకుంటే కానీ ఏ స్టేట్లో కూడా ఒక క్యాంపస్ నుంచి ఈ రిజల్ట్ రాలేదు. అదే డాక్టర్ వంశీ గారు వచ్చేసి మన దగ్గర క్లాసెస్ తీసుకుంటారమ్మా. ఆయన ఆధ్వర్యంలోనే మన ఫౌండేషన్ క్లాసెస్ జరుగుతున్నాయి. ఎవరైనా కానీ 8th కానీ 9th కానీ 10th కానీ మారాలనుకున్న పిల్లలు ధైర్యంగా మారచ్చమ్మా. రీజన్ ఏంటంటే కనుక ఇప్పుడు వచ్చేసి మీరు ఎప్పుడైతే భయపడతారో మా వాళ్ళు వచ్చేసి 8th 9th మార్చామనుకోండి పిల్లలు ఏమైనా ఇబ్బంది పడతారనుకో. 8th 9th మార్చడం వల్ల పిల్లలు ఇబ్బంది పడట్లేదమ్మా. నా ఆలోచన ఏంటంటే చాలా మటుకు 99% ఆఫ్ ద స్కూల్స్ ఏం చేస్తాయంటే కనుక వాళ్ళు ఫస్ట్ 10 ఏళ్ళు స్కూల్స్ నెట్టేసి దెన్ 11వ సంవత్సరం 12వ సంవత్సరం కాలేజ్కి వెళ్తారు. ఆ కాలేజ్ పోయేసి సక్సెస్ కాలేకుండా మళ్ళీ వెనక్కి వస్తారు. నేను వచ్చేసి ఒక 6 years వచ్చేసి ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను అమెరికాలో ఉన్నాను. అక్కడ ఎడ్యుకేషన్ సిస్టము ఇండిపెండెంట్ ఎడ్యుకేషన్ అంటే ఏం లేదమ్మా. యాక్చువల్ వచ్చేసి ఆ స్టూడెంట్ ఎవరైతే ఉన్నారో ఆ స్టూడెంట్ వచ్చేసి వాళ్ళ స్వతహాగా హోంవర్క్ చేసుకోవాలి, వాళ్ళ స్వతహాగా ఎక్స్ప్లోరేషన్ చేసుకోవాలి. అప్పుడు మాత్రమే స్టూడెంట్ డెవలప్. ఇప్పుడు మా సన్ అలా డెవలప్ కావడానికి కారణం వచ్చేసి వాడి నాలెడ్జ్ పక్కన పెట్టేస్తే వాడికి చిన్నప్పటి నుంచి మేము ఏదైతే బేసిక్స్ ఇచ్చామో ఆ బేసిక్స్ హెల్ప్ అయినాయి. సో అదే బేసిక్స్ అదే ఎడ్యుకేషన్ సిస్టమ్ ఇక్కడ తీసుకురావాలని చెప్పేసి ప్లాన్ చేస్తున్నామా. సో 8th 9th 10th మీరు ధైర్యంగా డెఫినెట్గా స్కూల్ మార్చొచ్చమ్మా. మీరు వచ్చేసి ఎంతసేపు భయపడుతున్నారంటే కనుక అల్టిమేట్గా ఇబ్బంది పడేది మీ పిల్లలు. సో ఈ విధంగా వచ్చేసి పిల్లలకు వచ్చేసి 3 కేటగిరీస్ చేస్తాము. ఈ 3 కేటగిరీస్లో ప్రతి కేటగిరీలో కూడా నేను అవైలబుల్ ఉంటానమ్మా. మీకు వచ్చేసి రైట్ ఫ్రమ్ ట్రాక్ షీట్ నుంచి టైం టేబుల్ నుంచి లెక్చర్స్తో మాట్లాడాలన్నా ఏ విషయంలో కూడా నేను అష్యూరెన్స్ ఇస్తున్నాను. సార్ అలాగే మీరు ఎవరికైనా కానీ ఎవరైనా మీకు కానీ కాంపిటీషన్ ఉన్నారా అమ్మా? ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి ఇక్కడ కాంపిటీషన్ అనేది ఉండదమ్మా. కాంపిటీషన్ ఉండకూడదు కూడా. రీజన్ ఏంటంటే కనుక ఇప్పుడు చూడండి మనకు నెల్లూరులో ఇన్ని స్కూల్స్ ఉన్నాయి. ఇన్ని స్కూల్స్ ఉన్నప్పుడు వచ్చేసి అదాని వరల్డ్ స్కూల్ ఎందుకు వచ్చింది? రేపు వచ్చేసి డొనాల్డ్ ట్రంప్ గ్లోబల్ స్కూల్ వస్తుంది. మనం చేతగానప్పుడు వచ్చేసి వేరే వాళ్ళు వచ్చేసి ఎవరైనా పెట్టుకుంటానంటే కనుక వాళ్ళని ఏదన్నా కామెంట్ చేయడం అనేది ధర్మం కాదు. 100% వచ్చేసి ఏ స్కూల్ అయినా కానీ ఆ స్కూల్ లెవెల్లో యూనిక్ ప్రోగ్రామ్స్ తీసుకుని ముందుకు వెళ్ళగలిగితే డెఫినెట్గా మీ స్టూడెంట్ ఆర్ఎన్ఆర్ కాదు కదా, 10 మంది ఆర్ఎన్ఆర్లు వచ్చినా మీ స్టూడెంట్ని పక్కా తీసుకోలేరు. ఎక్కడైతే ఎడ్యుకేషన్ బాగలేదు అప్పుడు ఆర్ఎన్ఆర్ కాదు కదా. ఇప్పుడు ఆర్ఎన్ఆర్ లేదనుకోండి, వేరే వాళ్ళు వచ్చేసి నేను చెప్పాను కదా అమెరికా నుంచి వచ్చేసి డొనాల్డ్ ట్రంప్ పెడతాడు. డొనాల్డ్ ట్రంప్ కూడా నడుస్తుంది అనమాట. ఎందుకు నడుస్తుంది అంటే కనుక ఎడ్యుకేషన్. ఎందుకంటే ప్రతి పేరెంట్ కూడా వాళ్ళ బిడ్డకు మంచి ఎడ్యుకేషన్, ద బెస్ట్ ఎడ్యుకేషన్ ఇవ్వాలనుకుంటారు తప్ప లేదంటే మన ఇంటి పక్కన ఉండే స్కూల్ పంపించాలి, ఇంకోటి కావాలి అనేది ఉండదమ్మా. 100% వచ్చి మనం ఎవరికి కాంపిటీషన్ కాదమ్మా, మనకు కూడా ఎవరు కాంపిటీషన్ కాదని అనుకుంటున్నాను. సార్ బేసిక్గా ప్రతి ఒక్క పేరెంట్స్ కూడా స్కూల్లో ఫీజు ఎక్కువ ఉంటే ఎడ్యుకేషన్ బాగుంటుంది, మా పిల్లలకి చాలా బాగా చదువుతారు ఇలా ఆలోచిస్తూ ఉంటారు. సో తక్కువ ఫీజు ఉంది అని అంటే ఇక్కడ ఎడ్యుకేషన్ కూడా అంతంత మాత్రానే ఉంటుందేమో అని అనుకుంటూ ఉంటారు. సో బేసిక్గా ఆర్ఎన్ఆర్ అంటేనే అంటే ఫీజెస్ తక్కువ ఎడ్యుకేషన్ ఎక్కువ అని కూడా నమ్ముతుంటారు చాలా మంది. సో అంటే మీరు ఇంత ఫీజెస్ తక్కువ పెట్టడానికి మెయిన్ రీజన్ ఏంటి అసలు? అంటే ఇప్పుడు ఇంత కాంపిటీషన్ ఉంది మన నెల్లూరులో, స్కూల్స్ అన్ని కూడా, కాలేజెస్ అన్ని కూడా, బట్ మీరు ఎందుకని ఈ విధమైన నిర్ణయం తీసుకున్నారు? వెరీ గుడ్ క్వశ్చన్ అమ్మా. నా దగ్గరికి నా పేరెంట్స్ చాలా మంది వచ్చారు, సార్ మన ఫీజెస్ ఖచ్చితంగా పెంచాలి, పెంచితే మంచి స్టూడెంట్స్ వస్తారని చెప్పేసి. నేను వచ్చేసి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఫీజెస్ పెట్టడానికి కారణమ్మా, నా దగ్గర వచ్చేసి 4-5 లెవెల్స్ ఆఫ్ మేనేజ్మెంట్ లేదమ్మా. ఇప్పుడు ఏ స్కూల్ తీసుకున్నా కానీ ఫస్ట్ వచ్చేసి ప్రిన్సిపాల్ ఉంటారు, ప్రిన్సిపాల్ పైన డీన్ ఉంటారు, మళ్ళీ ఆ క్యాంపస్ ఇన్ఛార్జ్ ఉంటారు, ఆ తర్వాత ఏజీఎంస్ ఉంటారు. వీళ్ళందరి శాలరీస్ కూడా మీ పిల్లలు డబ్బులో నుంచి పోవాలి. ఇక్కడ వచ్చేసి 90% ఆఫ్ ద వర్క్ విల్ బి డన్ బై మీ. నేనే మొత్తం ఆల్మోస్ట్ వర్క్ అంతా నేనే చేసుకుంటా అంటానమ్మా. ఆ తర్వాత అకౌంట్స్ వచ్చేసి మా వైఫ్ చూస్తారు. ఇంకొచ్చేసి అన్ని క్యాంపస్లకు వచ్చేసి మా బామ్మది వెంకటేశ్వర రెడ్డి ఉండేసి అతను క్యాంపసెస్ మొత్తం చూసుకుంటాడు. సో మాకు మేనేజ్మెంట్కి వెళ్ళిన శాలరీస్ లేవు, మాకు ఆ ఓవర్ హెడ్ లేదు. ఆ ఓవర్ హెడ్ లేకపోవడం వల్ల నేను కూడా రైతు కుటుంబం నుంచి వచ్చాను, చాలా చిన్న కుటుంబం నుంచి వచ్చాను కాబట్టి ఏ పేరెంట్కి కూడా బర్డెన్ పడకూడదు ఆ ఉద్దేశంతో ఫీజులు చాలా రీజనబుల్గా పెట్టానమ్మా. ఇప్పుడు వచ్చేసి ఈ కాలం ఎలా ఉందంటే కనుక ఎవరన్నా పెళ్ళికి వచ్చేసి డౌరీ లేకుండా పెళ్లి చేసుకుంటారంటే వాళ్ళు ఏ లోపం ఉందని చూపించి పక్కన వాళ్ళు చూపిస్తారు బంధువులంతా. సో అలాంటి పరిస్థితులు వచ్చేసి ధైర్యంగా మీరు ఫీజెస్ కాదు మీ డబ్బులు మీరు మిగిలించుకోండి. ఖచ్చితంగా వచ్చేసి మీరు ఏదైతే ఎడ్యుకేషన్ తీసుకుంటున్నారో ఆ ఎడ్యుకేషన్కి మాత్రమే డబ్బులు పెట్టండి, ఊరికే డబ్బులు పెట్టద్దు. నేను వచ్చేసి ఒక రిటర్న్ వచ్చేసి ఒక పేరెంట్ దగ్గర పోతే, సార్ మేము వేలమాలలో చేరుతాం సార్, అక్కడ వచ్చేసి 6 lakhs ఫస్ట్ ఇయర్, 6 lakhs సెకండ్ ఇయర్ సార్, 12 lakhs అంటున్నాడు. అతని పరిస్థితి ఏంటంటే కనుక 3 బర్రెలు పెట్టుకున్నాడు. ఇంట్లోకి పోయి నేను కూర్చుంటే వర్షం పడుతుంది, వర్షం కారుతుందని మొత్తం అంతా పైనుంచి కారుతుంది. ఓకే, అలాంటి పరిస్థితుల్లో కూడా సార్ నా బిడ్డ బాగుపడాలి, నేను 12 lakhs అడుగుతాడు అప్పు చేసి కడతాను సార్ అంటున్నాను. నేను చెప్పాను అదే ఎడ్యుకేషన్ అయ్యా, నేను వచ్చేసి నువ్వు 12 lakhs కదా నా దగ్గర ఐఐటి దాంట్లో పెట్టు, నేను 2 సంవత్సరాలు కూడా 3 లక్షల్లో చేయిస్తాను నీకు. ఆ స్టూడెంట్ కనుక నువ్వు ఆడ ఏది ర్యాంక్ వస్తుందో ఆ ర్యాంక్ కన్నా తక్కువ ర్యాంక్ వచ్చిందంటే నేను 3 లక్షలు కూడా వెనక్కిస్తానని చెప్పాను. సో ఆ విధంగా ఏంటంటే కనుక మాకు ఓవర్ హెడ్ లేదమ్మా. ఓవర్ హెడ్ లేకపోవడం వల్ల అంతా మేమే పనిచేయడం వల్ల మాకు వచ్చేసి మేము పేరెంట్స్ని ఫీడింగ్ చేసి ఎక్కువ ఫీజెస్ తీసుకోని అవసరం లేదు. 100% చాలా రీజనబుల్గా వెళ్తున్నాం మా ఫీజు విషయంలో.
ఇట్ ఇట్ ఈస్ వెరీ గుడ్ క్వశ్చన్ అమ్మా. చాలా మంది పేరెంట్స్ నాకే చెప్పారు అనమాట. థ్యాంక్ యూ.